నమస్తే, నేను ప్రశాంత్. భారత్ పాకిస్తాన్ మధ్యలో యుద్ధం జరుగుతున్న సమయంలో ఇదే క్రమంలో పాకిస్తాన్లో భారీ భూకంపం వచ్చిందనే చిన్న సమాచారం అయితే వస్తుంది. మరి అక్కడ ఏం జరిగింది, అక్కడ పరిస్థితి ఎలా ఉంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, మనం చూస్తున్నాం చాలా యుద్ధాలు అయితే జరుగుతున్నాయి ఇప్పుడు భారత్కి పాకిస్తాన్కి. మరి ఇదే క్రమంలో పాకిస్తాన్లో భారీ భూకంపం కూడా వచ్చిందన్నట్లయితే తెలుస్తూ ఉంది. అసలు మరి అక్కడ పరిస్థితి ఎలా ఉంది? యాక్చువల్గా అంటే ప్రకృతి విపత్తులు అనేది సహజం ఎక్కడికైనా. ఈ మధ్యకాలంలో చాలా దగ్గరలో భూకంపాలు వచ్చాయి, మనం చూసాం. అయితే ఇక్కడ కొంతమంది జ్యోతిష్యులు, ఇప్పుడు వంగబాబా అని ఒక ఆయన ఉన్నారు. ఆయన సరిగ్గా కనపడదు కూడా అనుకుంటా ఆయనకి. బట్ ఆయన కొన్ని ప్రిడిక్షన్స్ జరగబోయేవి గట్రా చెప్తూ ఉంటారు. అంటే అంతకుముందు కొన్ని ఫుట్బాల్ లాంటి వరల్డ్ కప్స్ జరిగినప్పుడు కూడా ఆయన చూచాయిగా చెప్పారని, దాని మీద పెద్ద అప్పుడు ఇష్యూ అవ్వడం, ఇవన్నీ మనం చెప్పాం. తర్వాత ఈ భారత్కు సంబంధించిన కూడా కొన్ని సందర్భాల్లో ఆయన రెస్పాండ్ అవ్వడం చూసాం. అయితే తాజాగా మరలా భారత్ పాకిస్తాన్ యుద్ధం సంబంధించి ఆయన ముందుగానే ఇట్లా భారత్ పాకిస్తాన్ యుద్ధం జరుగుతుంది, పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోతుంది, నాశనం అయిపోతుంది. అట్ ది సేమ్ టైం దానికి కూడా విపత్తుల రూపంలో, అంటే ఏదైనా కర్మ అండి. మనం సింపుల్గా చాలామంది జోక్ చేస్తారు కానీ కర్మ నుంచి ఎవడూ తప్పించుకోలేడు. సో అన్ని పాపాలు చేశారు కాబట్టి, అంటే స్కూల్ పిల్లలు వ్యాన్ని తగలబెట్టడం, బడిలో బాంబులు వేయడం, ఎక్కడండి అమాయకులను పసిపిల్లలను కూడా వాళ్ళు వదలకుండా బాంబుల దాడితో చంపిస్తారు కదా. పాకిస్తాన్లో రోజు వారంకొకటే ఎక్కడో తీవ్రవాద అటాకులు జరుగుతుంటాయి. అంటే వాళ్ళు పెంచి పోషించిన తీవ్రవాద సంస్థ వాళ్ళు మింగేస్తుంది. సో ఆ వంగబాబా ఏం చెప్పారంటే, ఇట్లాంటి పరిస్థితులు అక్కడ భూకంపం వస్తుందని చెప్పారు. ఆయనకి జనరల్గా లేటెస్ట్ నోస్ట్రడామస్ అంటారు, ఒక గ్రీకు తత్వవేత్త. ఎవరైతే నోస్ట్రడామస్ అని ఒక ఆయన ఉండేవారు, అంటే మనకు ఈ బ్రహ్మం గారు ఎలాగో ఆ నోస్ట్రడామస్ ఏంటంటే చాలా వరకు దాన్ని ఏమంటారు ప్రిడిక్షన్స్ చెప్పేవారంట, కాలజ్ఞానం చెప్పేవారంట. అప్పుడు ఆయన చెప్పిన నోస్ట్రడామస్ గారు చెప్పినవి కూడా ఒక 20 ఏళ్ళ కిందట ఎప్పుడో ప్రేమ్ కుమార్ అగర్వాల్ అని ఒక ఆయన ఈ దీనికి సంబంధించిన సైంటిస్టు రీసెర్చ్ చేస్తున్న నేపథ్యంలో, అంటే ఒక మధ్యలో క్యాండిల్ వెలిగించి చుట్టూ చేతులు పట్టుకొని కూర్చొని అందరూ కూడా ఒకే వ్యక్తి కోసం అదే తలంపుగా అదే ఆలోచనతో ప్రేయర్ చేస్తే ఆ వ్యక్తి యొక్క ఆత్మ అక్కడ కూర్చొని ప్రేయర్ చేస్తున్న ఒక 5-6 మధ్యలో ఒక సర్కిల్లా కూర్చొని వాళ్ళలో ఏ ఒక్కరి శరీరాన్ని ఆవహించి విషయం బయటకు వస్తే చెప్తారంట. సో అలాగా నోస్ట్రడామస్ గారు ఒక ప్రేమ్ కుమార్ అగర్వాల్ అనే వ్యక్తిని ఆవహించి ఆయన కొన్ని చెప్పారట అప్పట్లో. అంటే 3వ ప్రపంచ యుద్ధం మరలా ఎప్పుడు వస్తుంది, అప్పుడు పరిస్థితులు ఏంటి, అసలు 3వ ప్రపంచ యుద్ధం రావడానికి కారణాలు ఏంటి, ఇలాగే యుద్ధాలు దేశాలుగా విడిపోవడం వల్ల ఇప్పుడు పాకిస్తాన్ ఉంది, చైనా వాడు దానికి సపోర్ట్, మనకు రష్యా వాడు సపోర్ట్, ఇంకా చైనా వీడు ఒకటైపోవడం, రష్యా మనం ఒకటైపోవడం, ఇలాగా ఊరికే చిన్న వాటి మీద ఈగోసు, ల్యాండ్, ఇట్లాంటి క్రూరమైన చర్యలు తీవ్రవాదం చేసినప్పుడు దేశాలు యుద్ధాలు జరగడం. అయితే ఆయన నోస్ట్రడామస్ గారు కూడా ఏం చెప్పారంట, 3వ ప్రపంచ యుద్ధం వస్తుంది, ఆ వచ్చే టైంకే అమెరికా లాంటి పెద్ద దేశాల్లో కూడా కరువు వస్తుంది. అట్ ది సేమ్ టైం ఆకాశం నుంచి కొన్ని గ్రహశకలాలు లాంటివి వచ్చి సముద్రంలో పడతాయి. ఇప్పుడే భూభాగం ఆల్మోస్ట్ 21% అంత ఉంది, అంతే కదా. 1/4 ఉంది, 4వ వంతు భాగమే భూభాగం, మిగతా అంతా నీరు కదా భూమి మీద. సో ఇంకా భూభాగం తగ్గిపోతుందంట. ఇప్పుడున్న పాపులేషన్లో ఆల్మోస్ట్ 800 కోట్ల మంది ఎంతమంది ఉన్నారు ప్రపంచ జనాభా, ఇందులో 1/3 పీపుల్ మాత్రమే మిగులుతారు అని ఇట్లా చాలా రకాలుగా చెప్పారు ఆయన నోస్ట్రడామస్. సో ఇప్పుడు భావితరాలకి చాలా మంది జ్యోతిష్యులు, సిద్ధాంతులు ఉన్నారు, కానీ కొంతమంది మన ఆశ్రమం వాళ్ళు కానీ పీఠాధిపతులు వాళ్ళకి కూడా కొన్ని తెలుస్తాయి కానీ చెప్పరు. ఎందుకంటే సృష్టికి విరుద్ధంగా వెళ్ళకూడదు అని, భగవంతుడు కల్పించిన సృష్టికి విరుద్ధంగా వెళ్ళకూడదు, ఇప్పుడు ఇది జరగాల్సిందే అన్నట్టుగా ఉంటారు. బట్ ఆ బాబా మాత్రం ఇట్లా, అంటే ఎప్పుడు కూడా దాన్ని ఎలా చెప్తారంటే తేలించి మీదగా చేసి చెప్తారు. పాకిస్తాన్ దాని సత్తా ఏంటో అందరికీ తెలుసు, మళ్ళీ దాని మేకపోతు గాంభీర్యంతో భారత్తో ఢీ కొట్టడం ఏంటి? భారత్ దగ్గర ఉండే శక్తి సామర్థ్యాలు కానీ భారత్ దగ్గర ఉండే సైన్యంతో పోల్చితే అది ఎంత? మనం ఇప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉన్నాము. ఈరోజు మేక్ ఇండియా లాంటి కాన్సెప్ట్లో మనమే ఇది చేసుకుంటున్నాం, ఏ టెక్నాలజీ కూడా పరుగులు పెట్టబోతున్నాం త్వరలో. వాడు ఇంకా తీవ్రవాదం అనుకునే చిన్నపిల్లల్ని ఆడవాళ్ళు సహా ట్రైనింగ్ ఇచ్చుకుని అలాగే బతికేస్తున్నాడు. అదే బతుక, అది 3 పూటలు 1 పూటే తింటున్నాడు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో
వంగబాబా లాంటి వాళ్ళు చెప్పినప్పుడు నోస్ట్రడామస్ లాంటి వాళ్ళు కూడా చాలా విషయాలు విపులీకరించి చెప్పారు. అప్పుడు మూడో ప్రపంచ యుద్ధం వచ్చి ఒక 1/3 పాపులేషన్ మిగిలిన పరిస్థితులకు కానీ వస్తే ఖచ్చితంగా అప్పుడు ఈ హిందూ పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ నుంచి వచ్చేవాడే ప్రపంచాన్ని ఏలుతాడని కూడా అందులో రాసింది. అంటే ఇలా మీరు నోస్ట్రడామస్ ఆర్టికల్స్ కొన్ని చదివితే మీకు అర్థమవుతుంది. సో అలాగే ఈ వంగబాబా గారు కూడా ఇట్లాంటి కొన్ని చెప్పారు. బట్ మన దగ్గర ఇది వేదభూమి, పుణ్యభూమి. మన దగ్గర ప్రతి దానికి కూడా ఒక యాగము, యజ్ఞము, హోమము కాన్సెప్ట్లు ఉన్నాయి. వర్షం పడాలన్నా, యుద్ధంలో మనం గెలిచి తీరాలన్నా. ఇప్పుడు ఆల్రెడీ చూడండి సోషల్ మీడియాలో ఇప్పటికే కొంతమంది ఫాలోవర్స్ని చాగంటి గారిని కానీ, గరికపాటి వారిని కానీ, సామవేద షణ్ముఖ వారిని కానీ ఆయన ప్రశ్నలు అడుగుతున్నారు. నండూరి గారి వారు, మనం యుద్ధంలో మన వాళ్ళే గెలవాలి, మన భారతదేశం గొప్పగా నిలబడాలంటే ఏం చేయాలి చెప్పండి గురువు గారు, మేము దాని తగ్గట్టు పూజలు ప్రార్థనలు చేస్తామని కూడా చాలామంది కామెంట్స్లో పెడుతున్నారు, మీరు అబ్జర్వ్ చేస్తే. సో అట్లాగా ప్రతిదీ కూడా భారతదేశం యుద్ధం వచ్చిన సమయంలో ఒక్కటిగా నిలబడి ముందుకెళ్తున్న నేపథ్యంలో అక్కడ వాళ్ళకే పడదు, వాళ్ళకే తన్నుకు చేస్తున్నారు. ఇంకెక్కడుంది వాళ్ళకి చెప్పండి. సో అది ఆయన జ్యోతిషు వంగబాబా అనేవాడు చెప్పకపోయినా మనకు స్పష్టంగా కనబడుతుంది. ప్రపంచ దేశాలు కూడా ఎందుకు చెప్తున్నాయి, దీనివల్ల ప్రపంచంలో ఎక్కడున్న షేర్ మార్కెట్లు అన్నీ పడిపోతాయి. కోర్స్ మంద మాత్రం మళ్ళీ పెరిగింది అనుకోండి. మొన్న ఈ షేర్ మార్కెట్ పడిపోవడం, ఖర్చులు పెరిగిపోవడం, ఎగుమతులు దిగుమతుల్లో చిన్న క్లాషెస్ రావడం, మళ్ళీ ఆంక్షలు విధించుకోవడం. సో ఒక పెద్ద దేశంతో చిన్న దేశం ఢీపడినప్పుడు, అందులో పాకిస్తాన్ లాంటి దరిద్రపు కొట్టి దేశం ఢీకొట్టినప్పుడు ఖచ్చితంగా అది ఇదైపోతుంది. అప్పుడు మరలా వీళ్ళు వచ్చి ఐక్యరాజ్య సమితినో IMFనో వీళ్ళు బతిమాలుకొని, బాబు మమ్మల్ని చూడండి, మమ్మల్ని బతికించండి, మమ్మల్ని కాపాడని వేడుకుంటే ఏ దేశం ముందుకు వస్తుంది? ఎవడు తనకు మానుకొని వేరే ఒకటి పెట్టాలని చూస్తాడు? పెట్టాడు కదా. ఈ పాకిస్తాన్ వీడికే మనకి గతి లేదంటే, వీడు మొన్న డబ్బులు అవసరమయ్యి ఆ స్వీడన్ మీద దాని మీద రష్యా యుద్ధం చేసింది కదా, వాడి మీద యుద్ధం చేసినప్పుడు వీడు కొన్ని ఆయుధాలు అమ్ముకున్నాడంట బడ్జెట్ పరంగా కూడా. అంటే వాడి దగ్గర ఆయుధాలు కూడా పూర్తి స్థాయిలో లేవు, అదందరికీ తెలిసిందే. కాకపోతే వంగబాబా అనే వ్యక్తి జనరల్గా ఆయనకి ఎప్పుడైనా స్ఫురణకు వచ్చింది చెప్తాడు తప్ప కావాలని ఏది స్పందించడంట. సో ఆయన చెప్పాడు ఎప్పుడో, ఓకే ఈయన చెప్పేవి ఒక నోస్ట్రడామస్ లాగా అన్ని వాస్తవాలు జరుగుతున్నాయి, ఓహో పాకిస్తాన్ పరిస్థితి ఇంకా చాలా దారుణంగా ఉండబోతోంది. అదే సేమ్ టైం అక్కడ ప్రకృతి వైపరీత్యాలు రావడం, భూకంపాలు లాంటివి రావడం వల్ల పాకిస్తాన్ ఇంకా దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోబోతుంది అనేది కనబడుతున్న సత్యం. ఆయన చెప్పిందేనే కాదు. అవును. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.